చెన్నూరు చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు వరిపిండితో చల్ల పునుకులు చేసి మీకు అల్లం చట్నీతో చూపిస్తాను. ఇవి చాలా బాగుంటాయి. నేను ఇదిగో 2 కప్పులు, ఈ కప్పుతో 2 కప్పులు వరిపిండి తీసుకున్నాను. ఇందులో నేను ఇది జల్లించానండి ఆల్రెడీ. ఇందులో 1 కప్పు మైదా వేద్దాం. ఇగో 2 కప్పు కంటే కొంచెం తక్కువ వేసాను. మైదా కూడా జల్లించుకున్న తర్వాత ఒక కప్పు, అదే ఒక ముప్పావు కప్పు మైదా వేసాం కదండి. బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఇది జల్లించి పెట్టాను. ఇవన్నీ ఇలా జల్లించుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని ఇందులో మనం దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్నర సాల్ట్ వేసాను. టీ స్పూన్నర సాల్ట్ వేసాం కదండి. 1/2 స్పూను, 1/4 స్పూను ఆపక్కర్లా సోడా, వంట సోడా వేస్తున్నాను. గుల్లకి సరిపోతుంది. దీంట్లోనే 1 స్పూన్నర జీలకర్ర వేస్తున్నానండి. ఇందులో ఉల్లిపాయ అది వేయను. ఇదిగోనండి 1 ఇంచున్నర ఉంది అల్లం, పొట్టు తీసి పెట్టాను. దీన్ని ఇలాగా తురిమి వేస్తాను అన్నమాట. ఇలా తురుముకుంటే బాగుంటుందండి. మెత్తగా దంచాకన్నా కూడా ఇలా తురుముకుంటే అంతా వస్తుంది. తురుము కూరలా వచ్చి చక్కగా అది కూడా. ఇప్పుడు ఇదంతా కలిపి, నేను సాల్ట్ కూడా వేసాను కనుక కలిపాను. కలిపి ఇందులో పెరుగు వేస్తున్నానండి. పెరుగుతో కలపాలి. ఈ పెరుగు పుల్లగా ఉండాలండి. పుల్లగా ఉంటే పునుగులు బాగుంటాయి, చక్కగా వస్తాయి అన్నమాట. పెరుగుతో కలుపుకుందాం. ఇదిగోనండి ఇలా పెరుగు కాస్త పెరుగు వేసుకుంటా. పుల్లటి మజ్జిగ అయినా పర్వాలేదు, పెరుగు అయితే బాగుంటాయి, సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇలాగ మరీ పల్చగా కలుపుకోకూడదు. ఇవ్వాలండి ఇలా కలుపుకొని చక్కగానే మరి దోసపిండిలా కలుపుకున్నామంటే నూనె లాగేస్తాయండి. కొద్దిగా కొంచెం మజ్జిగ వేస్తున్నాను. దీన్ని 1/4 గంట పక్కన పెడదాం, మూత పెట్టి. ఇవన్నీ పిండి కలిపి నేను పక్కన పెట్టాను. అది 1/4 గంట అలా సోక్ అయిందనుకోండి, మనకి బాగుంటాయి, బజ్జీలు బాగా వస్తాయి మృదువుగా. ఇప్పుడు నేను అల్లం పచ్చడికి, పచ్చి అల్లం పచ్చడి అండి ఇది చాలా బాగుంటుంది. ఇడ్లీకి కూడా బాగుంటుంది, దేనికైనా దోశలకి చాలా సూపర్ ఉంటుంది. మా ఇంట్లో ఇది చాలా చాలా ఇష్టం. ఇది 1/4 కప్పు అల్లం ముక్కలు తరిగి పెట్టుకున్నాం. 10 పచ్చిమిరపకాయలు. మీ కారానికి ఇంకా కొంచెం కారం తినేవాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు. 8-9 వెల్లుల్లి రెబ్బలండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకుని, ఇదిగోనండి దీనికి కావాల్సింది చెప్పేస్తాను ముందు. ఎందుకు, బెల్లం అండి. ఇదిగోనండి 1 పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టాను ఇప్పుడే. ఇదిగో జీలకర్ర, సాల్ట్, ఇంతే దీనికి కావాల్సినవి అండి. ఇవి మన ఇంట్లో మామూలుగా రొటీన్గా ఉండేవే. అప్పటికప్పుడు మనం చట్నీ చేసుకోవాలనుకోండి, దోశలకని చాలా నోటికి చాలా బాగుంటుంది. ఇవ్వనండి 1/4 కప్పు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు,
జీలకర్ర అండి. జీలకర్ర కొంచెం ఒక స్పూన్నర వేసుకోండి, బాగుంటుంది. జీలకర్ర ఫ్లేవర్ బాగా వస్తుంది. సాల్ట్ అండి, దీనికి సరిపడా, రుచికి సరిపడా సాల్ట్. ఏమంటే అప్పుడు ఇది చింతపండు నానబెట్టాను కదా, చింతపండు, ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకోవచ్చండి. బెల్లం, ఇవన్నీ మనం మిక్సీ పట్టేయాలి. కాస్త వాటర్ వేసి మిక్సీ పట్టాలి. మీకు చూపిస్తాను మిక్సీ పట్టి. ఇగోనండి, ఇలా చూసారా, ఇలా సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి, ఇలా మెత్తగాను. దీన్ని మనం టేస్ట్ చూసుకోవచ్చు, కొంచెం చూసుకుని సాల్ట్ తక్కువైనా, షుగర్, ఒకవేళ బెల్లం లేదనుకోండి ఇంట్లో, ఒక్కొక్క సమయానికి బెల్లం ఉండకపోవచ్చు, పంచదార అయినా వేసి చేసుకోవచ్చండి. షుగర్ అయినా. ఇది ఎంత తీయగా పుల్లగా చాలా బాగుంటుంది. ఇది కొంచెం టేస్ట్ చూసుకుని మనకు సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ వేసుకొని ఒక రౌండ్ తిప్పుకోవచ్చు. చట్నీ రెడీ అయింది, పక్కన పెడదాం. ఇప్పుడు నేను ఒక బాండిలీ తీసుకున్నాను, పెట్టాను. స్టవ్ వెలిగించి పిండి నానుతుంది కదా, ఆయిల్ వేడెక్కేలోపు పెట్టాను, బాండిలీ పెట్టాను. ఆయిల్ పోస్తున్నాను, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. చల్ల పునుగులు కదండి, కొంచెం వేయించుకోవడానికి సరిపడా నూనె వేసాను. నూనె వేడెక్కనిద్దాం. వేడెక్కిన తర్వాత ఇలాగ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి పిండిని. మనం కలిపి పక్కన పెట్టాం కదా, పావు గంట అయింది కదా, కొంచెం నానుతుంది, మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకుంటే ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది, ఇంకా కొంచెం మజ్జిగ వేద్దామండి. ఇదిగోనండి, అంటే పెరిగే నేను ఇలా దగ్గరగా కలిపి పెట్టుకున్నాను. ఇలా పునుగులు వేయటానికి రావాలి కదా. బొంబాయి రవ్వ కూడా వేసాం కనుక అది నానింది కదండి, అందుకని కొంచెం పడుతుంది. ఇలా వేసుకోవడానికి రావాలి, కొంచెం కలపాలి. ఇలా బజ్జీకి ఇలా వేసుకోవడానికి ఇలా చూసుకోవాలి మనం కలిపి, అంటే ఎలా కలపాలనేది కన్సిస్టెన్సీ. నేను పెద్ద ఇంగ్లీష్ ఏం మాట్లాడినాం, అలా తెలుగు బ్యాచ్ మందే. మీరంతా పెద్ద పెద్ద చదువులు, మంది ఏదో వానాకాలం 10th క్లాసు, అది గవర్నమెంట్ బడి అప్పట్లో పంపించేవారు కాదు కదా, పొరుగురు పంపించాలన్నా లేదు, ఏదో కొద్దిగా చదువు. నూనె వేడెక్కింది, మనం ఒకటి వేసుకొని చూసుకోవాలండి, ఇది గుల్లగా వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. చూసుకుంటే తక్కువైంది అనుకోండి, ఒకవేళ ఒక్క రవ్వ సోడా వేసుకోవచ్చు. మనం కొంచెం వేసాం కనుక సోడా హెల్త్కి అంత మంచిది కాదని నేను చాలా తక్కువ వేసాను. గరిటెలాగేయమ్మా, నాకైతే కొంచెం సోడా తక్కువ అనిపించింది. చూద్దామండి, ఇది కొంచెం పొంగుతున్నాయి ఏమా, ఇంకా అయినా సరిపోతుందండి. ఇది తేలింది ఆయిల్లో. అలా ఒకటి రెండు వేసి చూసుకున్నాం అనుకోండి, మరీ ఆయిల్ అయినా తినలేం కదండి. చక్కగా పుల్లటి పెరుగు వేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుందామండి. హైలో ఉంది ఇప్పటి వరకు, మీడియంలో పెట్టుకుంటే బాగా ఉడుకుతాయి. చల్ల పునుగులు భీమవరంలో అయితే షాపుల్లో మేము అప్పుడు తెచ్చుకునేవాళ్ళం అండి, చాలా బాగుంటాయి బండి దగ్గర. ఇక్కడ టేస్ట్ దొరకలేదని ఇంక ఇంట్లోనే చేసుకోవడం అండి. అప్పటి నుంచి ఇంట్లోనే చేసుకుంటూ ఉండేవాళ్ళం. కొన్నాళ్ళు ఉట్టి మైదాతో వేసుకునేవాళ్ళం. మైదా హెల్త్కి అంత మంచిది కాదు కదా, అంత మైదా వేసేసుకున్నాం అనుకోండి మంచిది కాదని తెలిసిన తర్వాత మేము ఇలా ట్రై చేసుకుంటున్నాం. ఇవి సేమ్ అదే టేస్ట్లో వస్తున్నాయి. పుల్లటి పెరుగు మెయిన్గా, దీనికి పుల్లటి పెరుగు వేసామనుకోండి, చూసారా పొంగుతున్నాయి. మనకు అలా పొంగితే చాలండి, ఇంకా గుళ్ళు వచ్చేసాయి అనుకోండి
ఇంకా సోడా ఎక్కువ వేస్తే ఇంకా గొల్ల వస్తే ఆయిల్ లాగేసుకుంటుంది ఎక్కువ. ఆయిల్ తినలేం కనుక ఇలా వేసుకుందాం, వేగనిద్దాం. ఇలా కలుపుకోండి. ఇగోనండి చూసారు కదా, నేను వేసింది కొద్ది కొద్దిగా అయితే చాలా పొంగుతున్నాయి, సరిపోతుంది. ఇలా పొంగితే చాలు, అంత ఆయిల్ లాగదు. ఇందులో బొంబాయి రవ్వ వేసాం కనుక ఆయిల్ పీల్చదండి అసలు, అందుకే బొంబాయి రవ్వ వేయడం. ఇగోనండి ఎగుతున్నాయి. చక్కగా కలర్ చేంజ్ అయ్యాక గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీద్దాం, కొంచెం వేగనిద్దామండి. ఇలా ఎగినాయి అనుకోండి లోపల ఉడుకుతుంది. ఇలా మీడియంలో పెడితే ఉడుకుద్ది అనమాట. పిండి లోపల కూడా మనకి పచ్చిగా పిండిలా ఉండదు. ఇదిగోనండి కలర్ చక్కగా ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం, ప్లేట్లో వేద్దామండి. పెట్టి మళ్ళీ ఆ పిండి కూడా వేసేసి అన్నీ వేసేద్దాం అలాగే. చూసారా చక్కగా పొంగుతున్నాయి. మనం ఏం పొంగకపోతే మనం కొంచెం సోడాకి వేసుకోవడమేనండి, ఒక్క రవ్వ సోడా వేసుకుంటే చక్కగా. ఇది 1 గంట వరకు కూడా నానబెట్టుకోవచ్చు, ఒక అర్ధగంట పావు గంట అని కాదు, 1 గంట వరకు నానబెట్టుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి. షాప్ దగ్గర అయితేనండి చక్కగా ఈ సైజు చిన్నగా భలే వేస్తారు వాళ్ళు. ఇదే సైజు ఉంటాయండి చిన్నగా. ఇదే సైజుతో 10 రూపీస్కి అప్పుడు ఎన్ని ఇచ్చేవారు, ఒక 10-15 ఇచ్చేవారా అంతే. ఒక 10 రూపీస్ పట్టుకెళ్తే సరిపోయేది. పిల్లలకి ఎవరికైనా స్నాక్స్ కావాలంటే ఒక 10 రూపీస్ ఇస్తే సరిపోయేది. మరి ఇప్పుడైతే నేను చెప్పేది ఒక 5-6 సంవత్సరాల కిందట సంగతే. కొబ్బరి శనగపప్పు చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇవి నేను కాస్త పెద్ద సైజే వేసాను. ఇదిగోనండి తీస్తున్నాను. ఇదిగోనండి వరిపిండి పునుగులు మీకు వేసాను కదా. ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకుని సన్నగా, ఇందులో చట్నీ వేసుకుని, చట్నీ పట్టుకున్నాం కదండి అల్లం చట్నీ, ఇవి తింటే చాలా చాలా బాగుంటాయండి. ఇది టేస్ట్ ఏదో మా చిన్నబ్బాయి చూపిస్తాడు మీకు. చూడు చిన్న, టేస్ట్ చూపించు, చూడు టేస్ట్ ఎలా ఉంది అనేది. నువ్వు ఆయిల్ లాగలేదుగా, చూడు చూపించలే ఎరగదీసి. అదిగోనండి అసలు నూనె లాగలేదు, గుల్లగా వచ్చాయి చక్కగా. గుల్లగా లేదా? టేస్ట్ చెప్పాలి నువ్వు. భీమవరం ఎలా ఉంటే అలాగే ఉంది. అలాగే ఉన్నాయా? ఇగో భీమవరంలో ఆ చిన్న సైజు చూపించు. 10 రూపీస్కి ఎన్ని వచ్చాయి ఇప్పుడు? ఇలాంటి 10-15 అనుకున్నాను, గుర్తు నాకు. అప్పుడు 10, ఫస్ట్ 20 ఉండేది, తర్వాత 10 అని. ఇప్పుడు 20 రూపాయలకి 10 తగ్గిపోయినట్టు. ఈ మధ్యన తినలేదు కదా, లాక్డౌన్లో వచ్చిన దగ్గర నుంచి ఈ బండి మీద చల్ల పునుగులు తినలేదు అసలు మనం. బాగున్నాయా? నచ్చాయా? సూపర్. సరేనండి,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.